మా సతీష్ కుమార్ ఫ్రెండ్ అనేవాడు చనిపోయేంత అసమర్థుడు కాడు, ఆపరేషన్ పిడిగాడు కాదు. అతని నిజాయితీ గత రికార్డు చేసి తెలిసింది కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఏమని చెప్పేవాడు కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్పేవాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి 6-5 వచ్చేదే ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, ఇది 100% సామాన్యులు. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడనే చంపుతామని ఆ బెదిరింపు అదేనా? ఏమన్నాడు? ఏ కేసు గురించి ఆవేదన వ్యక్తం చేశారు? పరకామణి గురించి మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయొచ్చాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు, నీ ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో నేను పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు. తిరుపతి వెళ్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు సార్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అండి? అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లో తిరుపతి వెళ్తున్నారు. దాని గురించి ఇంకా తర్వాత చూద్దాం, మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది ఏంటంటే సంగతి మీకు అప్డేట్స్ ఇస్తాం. దాని గురించి తెలియాలి అంటే మెడికల్ గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. మాత్రం రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి ఆ పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేయాలి. అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది ఏంటంటే. ప్రెజెంట్ సస్పెక్ట్ డెత్ కనుక కేసు కడుతున్నారు, అదే వాళ్ళు అభిప్రాయం తీసుకొని చేస్తామండి. ఇంకా ముందుకు రాలేదు, ఆ వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇతని మరణం కాస్త సంచలనం ఉంటుంది కాబట్టి ఎలా దర్యాప్తు జరుగుతుంది ఇవన్నీ కూడా అండి తీసుకొని దాని ప్రకారం కూలంకషంగా దర్యాప్తు చైన్ లాగారా మేము అవన్నీ తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. మీకు చెప్పాల్సిన ఒక విషయం ఉంది, అది ప్రోగ్రెస్లో ఉన్నది, దాని గురించి తెలియజేస్తాం. అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు ఎవరు లేరా, ఉంటే చైన్ లాగడం జరిగిందా, సమాచారం ఏమన్నా రైల్వే వాళ్ళకి వచ్చింది అసలు? ఎస్, అవన్నీ కూడా మేము పరిశీలన ఉంచాం, మీకు తప్పనిసరి తెలియజేస్తాం. అదేమిటంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి తెలుసుకుంటున్నాం. ఉదయం ఎన్ని గంటలకు తెలిసింది సార్? ఉదయం ఎన్ని గంటలకు? అది రైల్వే కీమ్యాన్ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారంగా తెలియటం జరిగింది. అది ఉదయం 10 AM దాటిన తర్వాత తెలుసు. నమస్కారం.